ఛానల్ శ్రీరేఖ. రైట్, గత వారం 10 రోజుల నుంచి తెలంగాణలో ఏం చర్చకు వస్తుంది అంటే నిరుద్యోగుల సమస్య తెర మీదకి వస్తుంది. నిరుద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. దేనికోసం నిరసనలు చేస్తున్నారంటే డిఎస్సి వాయిదా వేయాలి, అట్లనే గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించిన పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు పెంచాలి, గ్రూప్ 2ను కూడా డిసెంబర్కు వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళ నిరసనలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ పట్టించుకున్న పాపాన పోతలేదు ఈ సర్కార్. మనం ఇస్తున్నాం ఇయ్యాల సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నిరుద్యోగులందరూ ఈ పిలుపునిచ్చిన ముచ్చట ఎరికే కాబట్టి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేసుకుంటూ పోతా ఉన్నారు. ఉస్మానియాల తెల్లవారుజాము నుంచే, ఉస్మానియా క్యాంపస్ లో తెల్లవారుజాము నుంచే అరెస్టులు మొదలైనాయి. తరువాత దిల్సుఖ్ నగర్ కానీ, చిక్కడపల్లి కానీ, పోతే అశోక్ నగర్ కానీ ఈ ఏరియాలల్లో ముందస్తు అరెస్టులే కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసు పహారా కాస్తా ఉన్నారు. మొత్తం చూడొచ్చు మనము. సచివాలయం నలుమూలల, సచివాలయం చుట్టూతా పోలీసు పహారా ఏర్పాటు చేసిండ్రు. పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యమ కార్యక్రమము చేపట్టబోతున్నారు నిరుద్యోగులందరూ వచ్చి ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారని తెలిసి ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులే కొనసాగుతూ ఉన్నాయి. చూడొచ్చు ఎంత పెద్దగా, అంటే వీళ్ళు ముందే వాటర్ క్యానాన్స్ కూడా తెచ్చి పెట్టుకున్నారంటే ఇక్కడ ఎంత పెద్ద ఎత్తున జరగబోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. అది జరగనివ్వకుండా అడ్డుకుందామనే ప్రయత్నాలు. శనివారం పొద్దుంజాముల మొత్తం పాటలతోని అశోక్ నగర్ మొత్తం పాటలతోని, నిరసనలతోని, ధర్నాలతోని దద్దరిల్లింది అశోక్ నగర్ మొత్తం మనం చూసినాము. అక్కడ అరెస్టులు చేపట్టిండ్రు. ఈ కార్యక్రమాలు ఇట్లా కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఒక్కరు కూడా పొంతనలేని సమాధానాలు, నిరుద్యోగుల సమస్యలు వినకపోగా, పట్టించుకోకపోగా పొంతనలేని సమాధానాలు ఇస్తూ ఉన్నారు. ఈ వారం రోజుల నుంచి సపోర్ట్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మనం చూసినాం, సపోర్ట్ చేసిన ఒకటే ముచ్చట్ల సన్నాసులు, దద్దమ్మలు అని చెప్పేసి ముచ్చట మాట్లాడినారు. దాని మీద కూడా నిరుద్యోగులందరూ మండిపడ్డారు. పరీక్షలు రాయనోళ్ళే ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. కోచింగ్ సెంటర్లో కిరాయికి రప్పించి ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారని చెప్పేసి మాట్లాడిన పక్షాన నిరుద్యోగులు ఇంకా ఆ నిరసనలు, ఆందోళనలు పెద్ద ఎత్తున చేపడుతున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. మనం చూడొచ్చు చుట్టూతా పోలీసు పహారా అనేది ఎట్లున్నది అనేది మనకు చూడొచ్చు. ఇది ఇక్కడ మెయిన్ గేట్ దగ్గరనే కాదు, దాదాపు సచివాలయం చుట్టూ నలువైపులా ఇట్లాంటి పోలీసు పహారానే ఉన్నది. సిటీలో ఎక్కడ చూసినా మెయిన్గా అశోక్ నగర్, చిక్కడపల్లి, ఇటు పోతే దిల్సుఖ్ నగర్ ఈ ఏరియాలలో మొత్తము పోలీస్ పహారా. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు. ఇక్కడ పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం ఉన్న నేపథ్యంలో అరెస్టులు చేసుకుంటా వాళ్ళు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న సందర్భాలు చూస్తూ ఉన్నాం. చూడొచ్చు మనం ఇక్కడ సచివాలయం పోలీసుల నిమిషాలు మాట్లాడి గణేష్ వాగ్దానం చేస్తున్నా ప్రజాస్వామ్యంలో అశోక్తులు పరిపాలన చేస్తారని, బీసీల కోసం నా జీవితం త్యాగం చేస్తారని వార్నింగ్ ఇస్తున్నా. సీఎం డౌన్ డౌన్. సంబంధించిన తెలిసింది డౌట్ కూర్చోబెట్టి సమాచారం చెప్తాను. కూర్చోబెట్టి ఇద్దరు అదే కదా, అదే కదా. అరే మొబైల్ పడిపోయింది అక్కడ. ఆగండి, పిల్లలు స్కూల్లో ఉన్నారు. మొబైల్
మొబైల్ పడిపోయింది అక్కడ. खबरदार रेवंत रेड्डी